నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ అమలుకు కేబినెట్ ఆమోదం. 4 నెలలకు 1 చొప్పున ఏడాదికి 3 సిలిండర్ల పంపిణీ. ఉచిత ఇసుకలో సీనరేజ్ జీఎస్టీ రద్దుకు మంత్రివర్గం పచ్చజెండా. శారదాపీఠం భూ కేటాయింపుల ఉపసంహరణకు నిర్ణయం. రచ్చకెక్కిన వైఎస్ కుటుంబ సభ్యుల ఆస్తుల గొడవ. షేర్ల బదిలీ అంశంపై తల్లి చెల్లిపై ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరవైందన్న జగన్. శవ రాజకీయాలు చేస్తున్నారంటూ తిప్పికొట్టిన మంత్రులు. డ్రోన్లతో రక్షణ వైద్య రంగంలో మార్పులపై ప్రభుత్వం చర్చలు. మారుమూల ప్రాంతాల్లోనూ సేవలకు ఉపకరిస్తాయని వెల్లడి. రేపు రాత్రికి ఒడిశాలో తీరం దాటనున్న దానా తుపాను. 200కు పైగా రైళ్లు రద్దు. ఉత్తరాంధ్రకు వర్ష సూచన. బ్రిక్స్ వేదికగా ప్రధాని మోదీ జిన్పింగ్ ద్వైపాక్షిక చర్చలు. ప్రపంచ శాంతికి భారత్ చైనా సంబంధాలు కీలకమని అభిప్రాయం. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్ జీఎస్టీ ఛార్జీల రద్దుకు ఆమోదముద్ర వేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరపాలనే అంశంపైన మంత్రివర్గం ముగిశాక కీలక చర్చ జరిగింది. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మంత్రుల పనితీరు సరిగ్గా లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీపావళి నుంచి అందించే ఉచిత గ్యాస్ సిలిండర్లను ఎలా ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది. డబ్బులు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లో తిరిగి అకౌంట్లో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఒకేసారి 3 సిలిండర్లు తీసుకోకుండా ప్రతి 4 నెలలకు 1 సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై ఏడాదికి 2700 కోట్ల భారం పడుతుందని మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే విధంగా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర దీనికి జరిగింది. ఈ సంవత్సరం మొట్టమొదటిసారి మనం ఈ గ్యాస్ కనెక్షన్స్ ప్రారంభించుకుంటున్నాం కాబట్టి అక్టోబర్ 31వ తారీఖున డెలివరీ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఎప్పుడైతే గ్యాస్ కంపెనీస్ సిద్ధంగా ఉంటాయో అక్టోబర్ 31వ తారీఖు కన్నా 3-4 రోజుల ముందు నుంచే బుకింగ్స్ తీసుకోవడం ప్రారంభిస్తాం. ప్రతి గ్యాస్ సిలిండర్ ధర $894.92. ఇది పూర్తి స్థాయిలో ఈ 3 గ్యాస్ సిలిండర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో డీబీటీఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలను కూడా గమనించాలి. 2వ సిలిండరు ఆగస్టు నుంచి నవంబర్ మాసం వరకు, చివరిగా 3వ సిలిండర్ డిసెంబర్ నుంచి మార్చి 31వ తారీఖు వరకు. ఇది ఒక షెడ్యూల్ లాగా ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. డెలివరీ అయిన 48 గంటల్లోపే నగదు వాళ్ళ అకౌంట్స్లో డైరెక్ట్గా డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఉచిత ఇసుక విధానంలో సీనరేజీ ఛార్జీల రద్దు వల్ల ప్రభుత్వంపై పెనుభారం పడుతుందని అధికారులు మంత్రివర్గం దృష్టికి తీసుకొచ్చారు. జీఎస్టీతో సంబంధం లేకుండా ఒక్క సీనరేజ్ ఛార్జీల రద్దు వల్లే 264 కోట్ల రూపాయల భారం పడనుందని వివరించారు. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు ఆ నష్టం భరిద్దామని సీఎం మంత్రులతో అన్నారు. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉచిత ఇసుక సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రులను సీఎం ఆదేశించారు. నదీ ప్రవాహ ప్రాంతాల్లో అక్కడ ఆ గ్రామ అవసరాల కోసం ఎడ్లబళ్ల మీద తీసుకెళ్లేదానికి అవకాశం ఉంది. ఎడ్లబళ్లతో పాటు ట్రాక్టర్లకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడా కూడా ఏదైతే నిబంధనల ప్రకారం ఎన్జీటీ నిబంధనల ప్రకారం తవ్వకాలు మాత్రమే జరిగే విధంగా మానిటర్ చేయమని కూడా ఆదేశించడం కూడా జరిగింది. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సీనరేజ్ కూడా భారం అవుతుందని చెప్పి సీనరేజ్ను కూడా ఈరోజు ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. సీనరేజ్ తో పాటు మళ్ళీ జీఎస్టీ పడుతుంది. జీఎస్టీ కాకుండా మళ్ళీ మెరిట్, డిఎంఎఫ్ ఇవన్నీ కూడా మళ్ళీ భారం అవుతుంది. అవి కూడా తీసేయడం కూడా జరిగింది. ఈ రోజు ఇవాళ పూర్తిగా ఉచితం. ఎవరైనా వచ్చి మీ సొంత ఖర్చులతోనే లోడ్ చేసుకుని తీసుకెళ్లొచ్చు. దేవాలయ కమిటీలో బ్రాహ్మణులకు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పిస్తూ సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. శారదాపీఠం భూ కేటాయింపుల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
శారదా పీఠం ఒక భూ వివాదం ఉందో గత ప్రభుత్వం ఒక ప్రైవేట్ వ్యవస్థ అంటే ఒక ప్రైవేట్ వ్యక్తిగా చూపించబడిన వ్యక్తికి అక్కడ దాదాపుగా 20 కోట్ల రూపాయల ఎకరం ఉన్నప్పటికీ కూడా కేవలం 1,00,000 రూపాయల ఎకరం చొప్పున 15 ఎకరాలు ఇవ్వడం దాదాపు చేశారు. మొట్టమొదట అది సంస్కృత్ కాలేజ్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇచ్చిన ల్యాండ్ సరిగ్గా లేదు, మాకు ల్యాండ్ మార్చమని చెప్పి మరొక జీవో, ఫస్ట్ 343 జీవో, తర్వాత 64 జీవో, దాని తర్వాత మళ్ళా సంస్కృతం కాలేజీ కాదు కమర్షియల్ యాక్టివిటీస్ వాడుకుని పీఠం యొక్క ఖర్చులకి మేము మీట్ అవ్వాలి అని చెప్పేసి దాన్ని మళ్ళా మార్చి 47 జీవో ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రక్రియ జరిగిందో అది పూర తప్పుల తడకగా ఉంది కాబట్టి కేబినెట్ నిర్ణయించింది కాబట్టి అవి రద్దు చేయడం జరుగుతూ ఉంది. తెలుగువారి కోసం పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం తేదీకి తగిన గుర్తింపు ఉండాలనే దిశగా మంత్రివర్గంలో కీలక చర్చ సాగింది. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నవంబర్ 1న జరిగిందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీ జూన్ 2న విడిపోయిన తేదీపైన చర్చించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తేదీని తెలుగు జాతి గుర్తించాలని సీఎం సూచించారు. జూన్ 2న ఏర్పడిన నవ్యాంధ్రను ఎలా గుర్తించాలనే అంశంపైన కీలక చర్చ జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జూన్ 2న వారం రోజుల పాటు నవనిర్మాణ దీక్షలు చేపట్టామని నేతలు గుర్తు చేసుకున్నారు. మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం చేస్తోన్న మంచిని వివరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఎన్డీఏతో సమన్వయం, టీమ్ స్పిరిట్ తో జరగాలని స్పష్టం చేశారు. పింఛన్ల కొత్త లబ్ధిదారుల చేరికపైన మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఆ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం అవసరం లేదని భావించిన కేబినెట్ గ్రామ సభల ద్వారా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2 నెలల్లో అభివృద్ధి పట్టాలెక్కాలని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి లోకేష్ ముందుకు సాగుతున్నారు. సీఎం చంద్రబాబు సమర్థ నాయకత్వంపై విశ్వాసంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని లోకేష్ అన్నారు. చెన్నైలోని కొరియా కాన్సులేట్ జనరల్ కిమ్ చాంగ్ యున్తో పాటు కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులు సచివాలయంలో మంత్రి నారా లోకేష్ను కలిశారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు ఎగ్జిమ్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏపీలో పెట్టుబడుల అనుకూల వాతావరణం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న రాయితీలను ఈ సందర్భంగా ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులకు మంత్రి లోకేష్ వివరించారు. పరిశ్రమలకు త్వరితగతిన అనుమతుల మంజూరు కోసం ఈడీబీని పునరుద్ధరించామని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధిలో కొరియా సంస్థలు భాగస్వామ్యం కావాలని కోరారు. రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో శాంతి నెలకొనడమే భారత్ తొలి ప్రాధాన్యమని ఈ సందర్భంగా జిన్పింగ్కు మోదీ స్పష్టం చేశారు. భారత్ చైనా సంబంధాలు 2 దేశాల ప్రజలకే కాకుండా ప్రపంచ శాంతికి, స్థిరత్వానికి ముఖ్యమని నమ్ముతున్నట్లు మోదీ వెల్లడించారు. పరస్పర విశ్వాసం, గౌరవం ఇరు దేశాల సంబంధాలకు ప్రతీకగా నిలవాలని చెప్పారు. సరిహద్దులో 4 ఏళ్లుగా నెలకొన్న సమస్యలపై ఏకాభిప్రాయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న విభేదాలు, విరోధాలు సమసిపోవటానికి ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందాలని జిన్పింగ్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ సరిహద్దు గస్తీపై భారత్ చైనా మధ్య కీలకమైన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో వీరి భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. आपसे मिलकर खुशी है और जैसा आपने कहा 5 साल के बाद हमारी ये फॉर्मल मीटिंग हो रही है. हमारा मानना है कि भारत और चीन के संबंधों का महत्व केवल हमारे लोगों के लिए ही नहीं, लेकिन वैश्विक शांति, स्थिरता और प्रगति के लिए भी हमारे संबंध बहुत अहम है. एक्सेलेंसी, सीमा पार पिछले 4 वर्षों में उत्पन्न हुए मुद्दों पर बनी सहमति का हम स्वागत करते हैं. सीमा पर शांति और स्थिरता बनाए रखना हमारी प्राथमिकता रहनी चाहिए. म्यूचुअल ट्रस्ट, म्यूचुअल रिस्पेक्ट और म्यूचुअल सेंसिटिविटी हमारे संबंधों का आधार बने रहना चाहिए. आज इन सभी विषयों पर बात करने का अवसर मिला है. मुझे विश्वास है कि हम खुले मन से बातचीत करेंगे और हमारी चर्चा
చర్చలు దౌత్యానికే తాము మద్దతు ఇస్తామని, యుద్ధానికి కాదని బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రష్యాలోని కజన్లో బ్రిక్స్ సదస్సు రెండవ రోజు ప్లీనరీలో వివిధ అంశాలపై ప్రధాని భారత్ అభిప్రాయాలను వెల్లడించారు. మనమంతా కలిసి కోవిడ్ లాంటి సవాళ్లను అంతం చేశామన్న ఆయన, అదేవిధంగా భవిష్యత్ తరాల కోసం సురక్షితమైన, భద్రమైన, ప్రగతిశీల భవిష్యత్తును సృష్టించాలన్నారు. సైబర్ భద్రత, సురక్షితమైన, భద్రమైన ఏఐ కోసం అంతర్జాతీయ నిబంధనల కోసం పనిచేయాలని మోదీ సూచించారు. తీవ్రవాదం, యుద్ధాలు, సంఘర్షణలు, వాతావరణ మార్పుల సమయంలో బ్రిక్స్ సదస్సు జరుగుతోందని ప్రధాని గుర్తు చేశారు. సైబర్ సెక్యూరిటీ, డీప్ ఫేక్, తప్పుడు సమాచారం వ్యాప్తి వంటి కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలపై బ్రిక్స్ సానుకూల పాత్రను పోషించాలని అభిలషించారు. బ్రిక్స్ భిన్నమైనదే కాకుండా ప్రజాహితమైన కూటమి అని ప్రపంచానికి సందేశం పంపాలని పిలుపునిచ్చారు. తీవ్రవాదం, తీవ్రవాదులకు నిధులు సమకూర్చడానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. తీవ్రవాదం విషయంలో ద్వంద్వ విధానాలకు తావులేదన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, అంతర్జాతీయ బ్యాంకులు, WTOలో సంస్కరణలకు సమయానుగుణంగా ప్రయత్నించాలని మోదీ బ్రిక్స్ దేశాలకు సూచించారు. ब्रिक्स देशों के बीच फाइनेंशियल इंटीग्रेशन बढ़ाने के लिए प्रयासों का हम स्वागत करते हैं. भारत द्वारा बनाया गया यूनिफाइड पेमेंट्स इंटरफेस यानी UPI भारत की एक बहुत बड़ी सक्सेस स्टोरी है. इसे कई देशों में अपनाया गया है. पिछले वर्ष हिज हाइनेस शेख मोहम्मद के साथ मिलकर हमने इसे UAE में भी लॉन्च किया. अन्य ब्रिक्स देशों के साथ भी इसमें सहयोग किया जा सकता है. జగన్ కుటుంబ ఆస్తుల గొడవ రచ్చకెక్కింది. తల్లి చెల్లిపై జగన్ న్యాయ పోరాటానికి దిగారు. సరస్వతి పవర్ షేర్లను విజయమ్మ, షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కు జగన్ దంపతులు ఫిర్యాదు చేశారు. సోదరిపై అభిమానంతో షేర్లు ఇవ్వాలనుకున్న రాజకీయ ప్రోద్బలంతో బురద జల్లారని పిటిషన్లో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారంతో చెడ్డ పేరు తెచ్చాక ప్రేమాభిమానాలకు చోటు లేదని, అందుకే షేర్లు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే కంపెనీ చట్టానికి విరుద్ధంగా జూలైలో విజయమ్మ పేరిట బదిలీ చేసుకున్న షేర్లను రద్దు చేయాలని కోరారు. జగన్ భారతి వేసిన పిటిషన్పై వివరణ ఇవ్వాలంటూ విజయమ్మ, షర్మిలకు లా ట్రైబ్యునల్ నోటీసులు ఇచ్చింది. తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కు ఫిర్యాదు చేశారు. సరస్వతి పవర్ కంపెనీలో ఉన్న తన షేర్లతో పాటు భారతీ షేర్లు, క్లాసిక్ రియాలిటీ షేర్లను విజయమ్మ, షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ పిటిషన్ వేశారు. 1999 మార్చి 31న గ్రంథి ఈశ్వర్రావు, గ్రంథి శశికళ స్థాపించిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో జగన్ 74,26,294 షేర్లను, భారతి 40,50,000 షేర్లను, క్లాసిక్ రియాలిటీ సంస్థ 12 లక్షల షేర్లు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. సరస్వతి పవర్లో జగన్, భారతి, క్లాసిక్ రియాలిటీకి కలిపి 51.01% వాటా ఉన్నట్లు వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తులతో పాటు వారసత్వంగా వచ్చినవన్నీ జగన్కు, షర్మిలకు సమానంగా పంచారని తెలిపారు. అయితే స్వయంగా వ్యాపారాలు చేసి జగన్ సంపాదించిన వాటిలో సోదరిపై ప్రేమాభిమానాలతో కొన్ని ఆస్తులివ్వాలని భావించినట్లు తెలిపారు. ఆ ఉద్దేశంతోనే సరస్వతి పవర్ కంపెనీలో జగన్, భారతితో పాటు వాళ్ల కంపెనీల పేరిట ఉన్న షేర్లను భవిష్యత్తులో బదిలీ చేస్తామంటూ 2019 ఆగస్టు 31న MOU చేసుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత సరస్వతి పవర్ లో జగన్ కు చెందిన సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న మొత్తం షేర్లు, భారతీ డైరెక్టర్ గా ఉన్న క్లాసిక్ రియాలిటీకి చెందిన వాటాలు కలిపి 1,21,74,207 షేర్లను 2021 జూన్ 2న విజయమ్మకు బదిలీ చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. షర్మిల షేర్లను విజయమ్మ తన పేరిట పెట్టుకున్నారని తెలిపారు. ఈడీ, CBI కేసులు, కోర్టు వివాదాలు తేలిన తర్వాత మిగతావి బదిలీ చేయాలనుకున్నట్లు చెప్పారు. అయితే షర్మిల ఏమాత్రం కృతజ్ఞత లేకుండా జగన్ను తీవ్రంగా బాధపెట్టేలా వ్యవహరించారని పిటిషన్లో ప్రస్తావించారు. రాజకీయంగా వ్యతిరేకించడంతో పాటు అబద్ధాలు, తప్పుడు ప్రచారంతో జగన్కు వ్యక్తిగతంగా చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించారని తెలిపారు. దానివల్ల అన్నా చెల్లెళ్ల మధ్య సంబంధాలు సన్నగిల్లిందన్నారు. రాజకీయ ప్రోద్బలంతో షర్మిల నిర్దాక్షిణ్యంగా బురద చల్లడంతో సోదరిపై ప్రేమ పూర్తిగా పోయిందని పిటిషన్లో జగన్ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో షర్మిలకు ఇవ్వాలనుకున్న షేర్ల MOUని, గిఫ్ట్ డీడ్ను అమలు చేయకూడదని జగన్
జగన్ నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే బోర్డు తీర్మానం మేరకు 2024 జూలై 6న జగన్ భారతీకి చెందిన వాటాలన్నీ విజయమ్మకు బదిలీ చేసినట్లు వార్షిక రిటర్న్స్ లో సరస్వతి పవర్ కంపెనీ వెల్లడించిందని చెప్పారు. ఈ విషయం తెలిసి జగన్ భారతి షాక్ అయ్యారని వివరించారు. భారతీకి చెందిన 62,126 షేర్లు కంపెనీ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి పేరిట బదిలీ అయ్యాయని తెలిపారు. షేర్ల బదిలీ ఫారాలు, ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లు ఇవ్వకుండానే తమ సంతకాలు కూడా లేకుండా ప్రక్రియ పూర్తి చేయడం కంపెనీ చట్టానికి విరుద్ధమని గుర్తు చేశారు. ఈడీ, సిబిఐ, కోర్టు వివాదాలు తేలిన తర్వాతే షేర్లు బదిలీ చేయాలని ఎంఓయూతో పాటు గిఫ్ట్ డీడ్ షరతులకు కూడా ఇది విరుద్ధమన్నారు. షేర్ల బదిలీ అక్రమమంటూ ఆగస్టు 21న బోర్డు డైరెక్టర్లకు లేఖ రాసినట్లు చెప్పారు. దీనిపై జూలై 2-3 వారాల్లో షర్మిలతో జగన్ భారతి పలుమార్లు చర్చలు జరిపినట్లు వివరించారు. చట్టవిరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీని రద్దు చేసి జగన్ భారతి క్లాసిక్ రియాలిటీ పేరిట 51.01% కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్సీఎల్టీని కోరారు. జగన్ భారతి పిటిషన్లపై విచారణ జరిపిన ఎన్సీఎల్టీ వివరణ కోరుతూ విజయమ్మ, షర్మిలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది. కడప జిల్లా బద్వేలులో యువకుడి పెట్రోల్ దాడిలో మృతి చెందిన బాలిక కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. బాలిక తల్లికి సీఎం ఫోన్ చేసి పరామర్శించారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశామని, త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. బాలిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. బాలిక తల్లికి ఉపాధి కల్పించేలా ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. తెనాలిలో ప్రియుడి చేతిలో దాడికి గురై గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించిన యువతి కుటుంబ సభ్యులను, బద్వేలులో ఇటీవల పెట్రోల్ దాడిలో చనిపోయిన యువతి తల్లిదండ్రుల్ని జగన్ పరామర్శించారు. శ్రీకాకుళం, పిఠాపురం, హిందూపురం, అనకాపల్లిలో జరిగిన ఘటనల్లో బాధితులకు వైసీపీ తరపున 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెనాలిలో యువతిపై దాడి చేసిన నవీన్కు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని జగన్ ఆరోపించగా నవీన్ తల్లి ఖండించారు. ఏపీని డ్రోన్ హబ్గా చేయాలన్న సంకల్పంతో రాజధానిలో నిర్వహించిన అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 విజయవంతమైంది. ఈ సదస్సుకు 2వ రోజు భారీ స్పందన లభించింది. డ్రోన్ల పనితీరు, ఉపయోగాలు, ఆవశ్యకతలను నిపుణులు, రైతులు, విద్యార్థులు, కొనుగోలుదారులకు వివరించారు. వీక్షణ అనంతరం వ్యాపారం, వ్యవసాయం, విజ్ఞాన అభివృద్ధికి ఈ సమ్మిట్ ఎంతగానో దోహదం చేస్తుందని ప్రదర్శనకు వచ్చిన వారంతా సంతోషం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో నిర్వహించిన అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024కు విశేష ఆదరణ దక్కింది. రక్షణ రంగం, వైద్య రంగంలో ఎలాంటి మార్పులు రానున్నాయో సంబంధిత అధికారులు, డ్రోన్ నిపుణులు చర్చలు జరిపారు. భవిష్యత్తులో డ్రోన్లతో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితిలో మారుమూల ప్రాంతాలకు వైద్యం అందించేందుకు డ్రోన్లు ఉపయోగపడతాయని ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ లక్ష్మీ షా అన్నారు. రాష్ట్రంలో డ్రోన్ల ద్వారా త్వరలోనే సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. డ్రోన్ అంటే మనం అయితే ఫస్ట్ టైం అనుకున్నాము ఓన్లీ అగ్రికల్చర్లో స్ప్రే చేయడానికో లేదా ఏరియాలకి ఎగరేసి ఫోటోలు తీయడానికి అనుకున్నాము. ఇదే డ్రోన్తో మనము ఇంటింటికి వెళ్ళి ఫుడ్ ప్యాకెట్ ఇవ్వగలిగాము, ఎక్కడైతే అవసరమైన వాళ్ళకి తీసుకెళ్ళి మెడిసిన్ ఇవ్వగలిగాము. అదే కాకుండా రోడ్ శానిటేషన్ ఎలా జరుగుతూ ఉంది, ఎక్కడ గార్బేజ్ ఉందని చూడగలిగాము. కొన్ని రోజుల్లోనే నాకు తెలిసి ఎయిర్ అంబులెన్సెస్, మెడికల్ అంబులెన్సెస్, ఆర్గాన్ అంబులెన్సెస్, మెడికల్ డ్రోన్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి హబ్ అండ్ స్పోక్స్ మోడల్ లాగా ఒక మెయిన్ ఏరియాలో డ్రోన్స్ పెట్టి అక్కడి నుంచి ఎక్కడ కావాలో అక్కడికి త్రూ కాల్ సెంటర్ డోర్ పంపించి వాళ్ళకి టెస్టింగ్ చేయించాలా, వాళ్ళకి మెడిసిన్ పంపించాలా, లేదా అక్కడి నుంచి ఎవరైనా ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలా, ఇటువంటి కూడా ఫెసిలిటీ వచ్చే అవకాశం ఉందని మేమైతే భావిస్తున్నాము. డ్రోన్ల టెక్నాలజీ పనితీరును వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విభిన్న రూపాల్లో అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన డ్రోన్లను ఆసక్తిగా తిలకించారు. వ్యవసాయదారులు తమకు అవసరమైన డ్రోన్లను కొనుగోలు చేసేందుకు వచ్చారు. పలువురు వ్యాపారులు డ్రోన్లు, వాటి విడిభాగాల కొనుగోలు ఆర్డర్లు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. డ్రోన్ల ప్రదర్శన చూసేందుకు వచ్చిన విభిన్న విభాగాల విద్యార్థులకు నిపుణులు వాటి పనితీరు, ఉపయోగాలను వివరించారు. అధునాతన డ్రోన్లను చూపిస్తూ వారిలో ఆసక్తిని పెంచారు. ప్రదర్శన చూశాక డ్రోన్లు తయారు చేయాలన్న ఆసక్తి పెరిగిందని పలువురు విద్యార్థులు చెప్పారు. ఈ డ్రోన్స్ అయితే చాలా బాగున్నాయి. ప్లస్ ఈ బిగ్గెస్ట్ డ్రోన్స్ నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతాయని చాలా మంది కట్టారు ఇలాంటివి. సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు పీపుల్. ఇది రెడ్ వింగ్ అనే ప్రాజెక్ట్ అందరికీ మెడిసిన్స్ పట్టుకెళ్ళి ఇచ్చిద్ది. నేను ఫ్యూచర్లో ఇలాంటి డ్రోన్స్ తయారు చేస్తాను, నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ చాలా డ్రోన్స్ని చూశాను, అవన్నీ చాలా బాగున్నాయి, అవి చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి.
నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది డ్రోన్స్ చేయడానికి. నేను పెద్ద అయినాక టెక్నాలజీ తెలుసుకుని మంచిగా డ్రోన్స్ తయారు చేస్తాను. ఎప్పుడు చూడలేదు నేను ఇలాంటి డ్రోన్స్. ఎడ్యుకేషన్ పరంగా ఇలాగా ఏర్పాటు చేయడం చాలా మంచిది. డ్రోన్ వల్ల ఇట్స్ కమింగ్ టు అగ్రికల్చరల్, ఇట్స్ కమింగ్ టు ఫైనాన్స్ ఆర్ ఎనీ హెల్త్ కేర్. సో ఇన్ని అప్లికేషన్స్కి ఒక డ్రోన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. బేసికలీ హౌ దీస్ డ్రోన్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ద కమ్యూనికేషన్స్ ఆర్ హౌ దీస్ డ్రోన్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ఆటోనమస్ డ్రోన్స్. సో ఇదనేది రీసెర్చ్ చేయడానికి ఇక్కడ చాలా ఇన్ని యూస్ కేసెస్ వల్ల ఇది చాలా బాగుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటూ ఉంటారు. సో 2047 అంటే ఆయన ఇక్కడ నుంచి అంటే దిమాకున్నాడు ముందుగానే ఆలోచిస్తాడు అన్నట్లు. సో ఆయన ఏజ్ అనేది కూడా యంగర్ మైండ్ లాగా ఆలోచిస్తున్నారు. సో ఇట్ ఈస్ అంటే ఉన్న 29 స్టేట్స్లో కూడా ఇక్కడ పెట్టడం చాలా గర్వకారణంగా ఉంది. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. అలాగే డ్రోన్కి సంబంధించిన కూడా ముందుకు తీసుకెళ్ళాలి. డ్రోన్ సమ్మిట్ వల్ల తయారీదారుల వ్యాపారం గణనీయంగా పెరిగిందని, ప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యాపార వృద్ధికి అవకాశాలు మెరుగుపడ్డాయని పలువురు స్టాళ్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. అత్యాధునిక డ్రోన్ల సాంకేతికత ప్రజలకు తెలిసేలా సీఎం చంద్రబాబు సమ్మిట్ చేపట్టడం హర్షణీయమని డ్రోగో అంకుర సంస్థ ప్రతినిధులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. మనకి సర్వేకే కానీ లేకపోతే అగ్రికల్చర్కే కానీ ఇప్పుడు కొత్త రంగాల్లోకి వస్తున్నారు డ్రోన్స్. వాళ్ళందరికీ చాలా ఎంకరేజ్మెంట్. ఇప్పుడు మనకి ఈ 300 ఎకరాల డ్రోన్ సిటీ ఏదైతే అనౌన్స్ చేశారో సీఎం గారు, అంటే ఇలాంటివి మనకి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. సో దాంతో మాకు చాలా బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంటే మాకు కస్టమర్ అయితే అది ఇంకా చాలా పెద్ద బిజినెస్ పరంగా కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. బంగాళాఖాతంలో దానా తుపాన్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఇది మరింత బలపడి గురువారానికి తీవ్ర తుపానుగా మారి శుక్రవారం తెల్లవారుజాములోగా పూరీ సాగర్ ద్వీపం మధ్య తీరం దాటుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతం వెంట ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. మరోవైపు దానా తుపాను హెచ్చరికలతో ఈ నెల 25 వరకు తూర్పు కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. హౌడా, భువనేశ్వర్, ఖరగ్పూర్, పూరీ తదితర ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు రద్దు చేశారు.